కృష్ణా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న పేరుతో 699 లేఅవుట్లు ఏర్పాటు చేసింది. కాలనీల కోసం లబ్దిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇళ్లకు మెరక చేసేందుకు లక్షలు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం చేయలేక వెనకడుగు వేశారు. గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీలో నెలకొన్న దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో తాము గ్రామాలనే నిర్మిస్తున్నామని చెప్పి గతంలో వైసీపీ నేతలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు 699 లేఅవుట్లను వేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. వాటిల్లో దాదాపు 99% గ్రామాలకు దూరంగా అలాగే ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంతో వాటిని మెరగ చేసేందుకు ప్రభుత్వం తూతుమంత్రంగా చర్యలు చేపట్టడంతో ఇప్పటికీ కూడా చాలా జగనన్న కాలనీలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయిపాలెంలో ఇచ్చిన జగనన్న లేఅవుట్లో ఉన్నాము. ఊరికి దూరంగా ఆ ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే అప్పట్లో గనక ఇంటి నిర్మాణం చేయకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామంటూ కూడా అధికారులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో లబ్ధిదారులు కొంతమేర పనులు చేసి ఇంకా చేయలేక వదిలి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ జగనన్న కాలనీలో మెరక చేసేందుకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న వైసీపీ నేతలు తూతుమంత్రంగా మెరక పనులు చేయడంతో జగనన్న కాలనీలు ఇప్పటి వరకు కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 70,000 ఇల్లు నిర్మాణాలు జరగాల్సి ఉండగా కేవలం 13,000 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. మొదట్లో దాదాపు 350 లేఅవుట్లలో 117.52 కోట్లతో మెరగ పనులు చేశారు. తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మెరకతో పాటు అంతర్గత రోడ్లు అలాగే గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. ఈ రెండు శాఖల నుంచి కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులు కొడాలి నాని అలాగే పేర్ని నాని అనుచరులకు ఈ కాలనీల్లో మెరక అలాగే అంతర్ రోడ్లకు సంబంధించిన పనులు అప్పగించడం జరిగింది. వారు తూతు మంత్రంగా మెరక పనులు చేసి చేతులు దులిపేసుకోవడంతో పాటు అప్పట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కావచ్చు లేకపోతే పేర్ని నాని కావచ్చు వీరిద్దరూ కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ అనునయులు చేయని పనులకు కూడా చేసిన విధంగా బిల్లులు మంజూరు చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. కాలనీలోకి రావాలంటే ఈ ఇసుక కానీ లేకపోతే సిమెంట్ కానీ కంకర కానీ ఈ మెటీరియల్ అంతా కూడా తెచ్చుకోవాలన్నా కూడా సరైన రోడ్డు సౌకర్యం లేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంట్లో ఎటువంటి మెరగ పనులు చేయకపోవడంతో ఇప్పటికీ కూడా ఈ కాలనీలో సరిగా ఇళ్ల నిర్మాణం అనేది జరగలేదు. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళ లోతు నీళ్లలోనే ఈ కాలనీ వాసులు ఉండాల్సిన దుస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగనన్న కాలనీల పేరు మార్చి ఎన్టీఆర్ కాలనీలుగా నామకరణం చేసిన నేపథ్యంలో ఈ జగనన్న కాలనీలో ఏదైతే మౌలిక వసతులు అంటే అంతర్గత రహదారుల నిర్మాణం కావచ్చు లేకపోతే మెరక చేయడం కావచ్చు డ్రైనేజీ మంచినీరు ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తే లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేసుకుంటామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కాలనీల అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, టీవీ న్యూస్, గుడివాడ.